ఆ దేవాది దేవుని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా చేతులు చాచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం. సిలువధారి వందనం, సిలువధారి వందనం, సిలువధారి స్తోత్రం, సిలువధారి స్తోత్రం. సిలువను మోసిన యేసువా వందనం, సిలువను మోసిన యేసువా స్తోత్రం, సిలువను మోసిన యేసువా స్తోత్రం. మా పాపములకై సిలువను మోసిన యేసువా వందనం, మా పాపములకై సిలువను మోసిన యేసువా వందనం, మా పాపములకై సిలువను మోసిన యేసువా స్తోత్రం. మా పాపములకై సిలువను మోసిన యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ మహిమలగిరి మరియమాత పుణ్యక్షేత్రమందు చేరి ఈ నెల 14వ తారీఖున ఆ యేసయ్య యొక్క పరిశుద్ధ శిలువకు అంకితమైనటు ఈ దినాన నిన్ను ఆరాధిస్తూ నీ బలి పూజలో పాల్గొంటూ నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభువా, ఇక్కడ చేరిన మా అందరిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపచేయండి. ప్రభువా, నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మా హృదయాలను మా మనసులను తెరవండి. నీ వాక్కును మా హృదయం అనేటువంటి పొలములో నాటండి. అది 30దంతలుగా 60దంతలుగా ఫలించి మా యొక్క జీవితాలను మార్చుకోవడానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మైక్ ని ఆన్ చేసి తిప్పెట్టమని ఆఫ్ చేయండి. ఆ మైక్ కింద పెట్టినదా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది తండ్రులు ఉన్నారు. మీకు అందరికీ ఒక ప్రశ్న. మీ ఇంట్లో మీ అబ్బాయో మీ అమ్మాయో పొరపాటున ఒక తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారు. ఇంకా ఏం చేస్తారు? ఏం మాటల్లో కొట్టడమే తగులుకొని ఏం చేస్తారు? ఇంకొకసారి చెయ్యమా. కరెక్టే చెప్పారు. మనం ఆ పిల్లలకి ఒక అవకాశం ఇస్తాం. ఏం చేస్తామండి? ఒక అవకాశం ఇస్తాం, గద్దిస్తాం. ఏం చేస్తాం? గద్దిస్తాం. గద్దించి ఒక మాట అంటాం, అబ్బాయ్ అమ్మాయి ఇట్లాంటి పని మరొకసారి చెయ్యమాకు అంటాం. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ పిల్లలకి అటువంటి తప్పు మరొకసారి చేయొద్దని అవకాశం ఇస్తున్నాం. ఏమిస్తున్నామండి? ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను నమ్మినటువంటి ఆ పరలోక తండ్రి కూడా నీ కొరకై నా కొరకై సిలువలో మరణించి 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి ఆ యేసయ్య కూడా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు నాకు అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు. మనందరం మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. మనం ఒకసారి పాపం చేశాం కాబట్టి, చెడు కార్యాన్ని చేశాం కాబట్టి,
దేవుడు చేయకూడదన్నటువంటి కార్యాలు చేశాం కాబట్టి ఇకపో నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాశనం అయిపో, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపో అనేటువంటి దేవుడు కాడు. అవకాశాన్ని ఇస్తాడు మనకి. మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం చెందడానికి, మన పాపాన్ని అంగీకరించడానికి, మరలా మనల్ని మనం నూతన సృష్టిగా మార్చుకోవడానికి దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆయనే అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్లారా క్రాకెట్, క్లారా క్రాకెట్, క్లారమ్ అనే పేరు విన్నారు కదా, అది గుర్తుపెట్టుకోండి చాలు. క్లారా క్రాకెట్ అనేటువంటి ఒక అమ్మాయి నవంబర్ నెల 14వ తారీఖు 1984వ సంవత్సరంలో హోలాండ్ దేశంలో జన్మించింది. హోలాండ్ దేశం అంటే జర్మనీ, యూరప్ దేశంలో ఉంటుందండి. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. అయితే పుట్టుకతోటే మంచి అందగత్తె, చక్కని రూపం, చక్కని అందం, అభినయం ఉన్నటువంటి ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు. చదువులతో పాటు తెలివి ఉంది. తెలివితో పాటు చక్కగా యాక్టింగ్ చెయ్యాలి. ఏం చేయాలండి? యాక్టింగ్ చెయ్యాలి అని ఆశ ఉంది. 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 10వ తరగతి కూడా అయిపోక ముందే ఆ అమ్మాయి ఒక నటనా సంస్థలో ప్రవేశించి చక్కని ప్రావీణ్యాన్ని పొందుకుంది. 15వ సంవత్సరం కల్లా ఆ అమ్మాయికి సినిమాలో యాక్టింగ్ చేసే అవకాశం కూడా దొరికింది. హీరోయిన్గా సినిమాలో యాక్టింగ్ చేసే అవకాశం కూడా దొరికింది హీరోయిన్గా. మీకు అందరూ తెలుసండి, హీరోయిన్గా మారిన తర్వాత ఏమొస్తాయి? ఎక్కువగా డబ్బులు. వేలు కాదు, లక్షలు కాదు, ఏమొస్తాయి? కోట్లు. డబ్బులతో పాటు ప్రియులారా విచ్చలవిడి జీవితం. ఏ జీవితం? విచ్చలవిడి జీవితం. పార్టీలు పబ్బులకు బాగా అలవాటైపోయింది. శరీర కార్యాలకు అలవాటైపోయింది. దేవునికి దూరం అయిపోయింది. ఈ లోకములో ప్రియులారా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చెయ్యవలసిన ప్రతి పాపాన్ని ఆ అమ్మాయి చేసింది. చెడు జీవితాన్ని జీవించటం ప్రారంభించింది. దేవునికి బహుదూరం అయిపోయింది ప్రియులారా. అయితే ఒక రోజున అనగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 2000 సంవత్సరంలో కరెక్ట్గా ఆవిడ స్పెయిన్ దేశంలో యాక్టింగ్ చేయటానికి వెళ్ళింది. ఒక సినిమాలో యాక్టింగ్ చేయటానికి వెళ్ళింది స్పెయిన్ దేశంలో. ఆ రోజు గుడ్ ఫ్రైడే. ఏ రోజండి? గుడ్ ఫ్రైడే. ఆమె కూడా నామమాత్రపు క్రైస్తవరాలు కాబట్టి పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంది. కాబట్టి అట్లీస్ట్ గుడ్ ఫ్రైడే అన్న దేవుని సన్నిధికి వెళ్ళాలి, గుడ్ ఫ్రైడే అన్న దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొనాలి అనే తలంపుతో ఉంది పిల్లారా. క్రైస్తవులు 3 సార్లు అట్లీస్ట్ గుడికొస్తారు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. వాటిల్లో వాడంతటా వాడు ఒక్కసారే వస్తాడు, 2 సార్లు మాత్రం వాడు మోసుకొని రాబడతాడు. అర్థమైందా? మొదటిసారి ఎప్పుడు వస్తాడు? కొంతమంది అని అందరూ అంటల్లా, మీరు చాలా చక్కగా ఇంతమంది వచ్చారు, కొన్ని 100 మంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదట తల్లిదండ్రులు మోసుకొని వస్తారండి గుడికి. ఎప్పుడు? జ్ఞాన స్నానం ఇవ్వడానికండి. రెండవసారి ఎప్పుడు వస్తాడు? చచ్చిపోయినప్పుడు వస్తాడు, మోసుకొని వస్తారు. అప్పుడు కూడా ఏం చేస్తారు? ఈ మధ్యలో ఒకసారి వస్తాడండి. ఇప్పుడు అప్పుడు వాడంతటా వస్తాడు, కానీ ఒంటరిగా రాడు. ఎలా వస్తాడు? జంటగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనలో వివిధ రకాలైనటువంటి క్రైస్తవులు ఉంటారండి. వివిధ రకాలైన క్రైస్తవులు ఉంటారు. కొంతమంది పండగ క్రైస్తవులు మాత్రంగానే ఉంటామండి. కొంతమంది ఎలాగుంటారు? పండక్కి సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు? వాళ్ళు 3 సార్లు వస్తారు.
కొంతమంది జీవితంలోనే 3 సార్లు వస్తారు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు వచ్చేటువంటి వాళ్ళ గురించి చదువుకొని తెలుసుకుంటాం. ఎప్పుడు వస్తారు వాళ్ళు? క్రిస్మస్ పండగకి, న్యూ ఇయర్కి, ఈస్టర్ పండగకి వస్తారు. ప్రియులారా, ఏమో అలా అనుకుందేమో కానీ ఈ స్త్రీలో కూడా ఆ గుడ్ ఫ్రైడే రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి తపన వచ్చింది. గుళ్ళోకి వెళ్ళింది, ఎప్పుడులాగానే గుళ్ళో కూర్చుంది, ఆరాధన జరుగుతుంది. ప్రియులారా, ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఏమిటి? సిలువ ఆరాధన. గురువులు సిలువ మ్రానుని పైకెత్తి పట్టుకొని ఈ విధంగా అంటారు, ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వేలాడెను అని పాడితే మీరందరేమని పాడతారు? రెండు అందరము ఆయనను ఆరాధించెదము అని మనందరం కూడా కథోలిక విశ్వాసం ప్రకారం పాడతాం. గురువు ఈ సాంగ్యాన్ని నడిపిస్తున్నారు. అందరితో పాటు క్లారా క్రాకెట్ అనేటువంటి ఈ అమ్మాయి కూడా, పాపములో జీవిస్తున్నటువంటి ఈ అమ్మాయి కూడా, చెడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ అమ్మాయి కూడా అందరిలాగానే లైన్లో నిలబడింది. సిలువ ముద్దును పెట్టుకోవటానికి దగ్గరికి వస్తూ ఉంది. ప్రియులారా, వస్తున్న సమయంలో తనలో తెలియనటువంటి మనోవేదన, తనలో తెలియనట్టు పశ్చాత్తాపం, హృదయ పరివర్తన, మారు మనస్సు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సిలువ నాదుని దగ్గరికి వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. తన పాప జీవితాన్ని తలంచి ప్రియులారా కన్నీరు మున్నీరుగా ఏడవటం ప్రారంభించింది. ఆ సిలువ దగ్గర పడి ఆ చూచేటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు. అరే, ఈమె హీరోయిన్ కదా, ఏంది ఇలా ఏడుస్తుంది ఈవిడ? ప్రియులారా, ఆ రోజున దేవుడు ఆ క్లారా క్రాకెట్ అనేటువంటి ఆ అమ్మాయికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు మారు మనసు పొందటానికి. కన్నీరు మున్నీరుగా పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చి హృదయ పరివర్తన చెందింది, మారు మనసు పొందింది. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యేసయ్యను చూచి, యేసయ్యా, నువ్వు నా కొరకే మరణించావయ్యా, కానీ నేను మాత్రం ఇంకా పాపములోనే బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించు, నాకొక్క అవకాశాన్ని ఇవ్వయ్యా, నాకొక్క అవకాశాన్ని ఇచ్చు, ఇవో, నేను ఇక నుండి మరలా ఆ పాపం జోలికి వెళ్ళనయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసి హృదయ పరివర్తన చెంది పాప సంకీర్తనాన్ని చేసుకొని పరిపూర్ణంగా మారినటువంటి వ్యక్తిగా ఆ సిలువ సన్నిధిలో తాను తయారయ్యింది. ప్రియులారా, ఆ తరువాత ఆవిడ ప్రియులారా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మఠకన్యగా మారింది, ఒక సిస్టర్గా మారిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి మంచి కార్యాలు అన్నప్పుడు చప్పట్లు కొట్టాలన్నప్పుడు కొట్టండి. ఎందుకు ఆగిపోతారు మధ్యలో? కొంతమంది స్టార్ట్ చేశారు, ఆగిపోయారు. ఇది దేవుని మహిమపరచే చప్పట్లు ప్రియులారా, ఇవి దేవుని మహిమపరచే చప్పట్లు. పరిపూర్ణంగా మారిపోయినటువంటి ఆ క్లారా క్రాకెట్ అనేటువంటి ఈ యొక్క యువతి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక మఠకన్యగా ఆవిడ సిస్టర్స్ ఆఫ్ ద హోమ్ ఆఫ్ మదర్ అనేటువంటి ఆ యొక్క సభలో చేరి పేద దేశాలకు వెళ్ళి అక్కడ సేవ చేయటం ప్రారంభించింది. ఆవిడికి దేవుడు ఎన్నో తాళంతులు ఇచ్చాడు. చక్కగా పాడగలదు, చక్కగా అభినయం చేయగలదు, చక్కగా మ్యూజిక్ వేయగలదు. తన యొక్క మ్యూజిక్ తోటి, తన యొక్క పాటలతోటి, గీతముతోటి ఆ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని చెంతకు ఎంతో మందిని ఆకర్షించింది. ఆవిడ ఈక్వెడార్ అనేటువంటి దేశానికి వెళ్ళి అక్కడ పేద పిల్లలకి చదువులు చెప్పటం ప్రారంభించింది. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆమె తన జీవితంలో చేసుకునే ఒక ఒప్పందం ఏంటంటే ఈ సిలువ చెంత యేసు ప్రభువుతోటి ఏమిటి అంటే ఆల్ ఆర్ నథింగ్. ఈ మాట అర్థం మీకు తెలిస్తే ప్రియులారా చాలా గొప్పగా ఉంటుందండి. ఏమిటి ఆవిడ ఆ సిలువ సన్నిధిలో చేసుకునే ఒప్పందం ఏంటంటే ఆల్ ఆర్ నథింగ్ అంటే ఏంటంటే, దేవా నా సమస్తము, ఆల్ అంటే ఎవ్రీథింగ్, నా సమస్తము ఎవరి కోసం? నీకోసమే. నా సర్వం నీకోసమే యేసయ్యా.
అంతకుముందు ఒక పాపిగా జీవించినటువంటి ఆ స్త్రీకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఆ తల్లి సద్వినియోగం చేసుకుంది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరికొద్ది దినాలలో మనందరము కూడా ఇదిగో తపస్సు కాలాన్ని, పాస్కాయుత కాలాన్ని ప్రారంభించబోతున్నాం. తపస్సు కాలంలో మనందరికీ కూడా ఎక్కువగా కనబడేది ఏమిటి అంటే ఆ శిలువనాథుడు. మనందరము కూడా పిల్లరా ఈ తపస్సు కాలాన్ని దేవుడు మనకు ప్రసాదించేటువంటి ఒక అవకాశంగా భావించాలి, ఒక అదృష్టంగా భావించాలి. ప్రియులారా, ప్రతి సంవత్సరం వచ్చే తపస్సు కాలమే కదా అని అనుకోమాకండి. దయచేసి సిద్ధపడండి, ఇప్పటి నుంచే దయచేసి సిద్ధపడండి. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి గొప్ప అనుగ్రహాల కాలం అది, గొప్ప ఆశీర్వాదాల కాలం అది. ఈనాడు మీ విచారణ గురువులు మరియదాస్ ఫాదర్ గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, అన్నా ఇదిగో తపస్సు కాలానికి మనందరం సిద్ధపడుతుండగా మా విశ్వాసులకి ఏ విధంగా సిద్ధపడాలి, ఆ శ్రమల కాలానికి అనేట్లు వాక్యం గురించి బోధించమని చెప్పారు. ప్రియులారా, ఇదిగో ఆ శిలువనాథుని సన్నిధిలో చేరి, గొప్ప శిలువ స్వరూపం ఇక్కడ ఉంది ప్రియులారా, ఈ కొండ మీద, ఈ మహిమలగిరి పుణ్యక్షేత్రములో ఆ శిలువనాథుని సన్నిధిలో చేరి మనము ఆ తపస్సు కాలానికి మించినటువంటి మరొక వాక్య పరిచర్య మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ తపస్సు కాలానికి మరొక పేరేంటండి? మీరందరం చెప్పేటువంటి పేరేంటండి? చెప్పండి, గడి చెప్పండి ఆ పాట. శ్రమల కాలము. ఈ తపస్సు కాలానికి మనం పెట్టుకున్న మరొక పేరేంటండి? శ్రమల కాలము. ఈ శ్రమల కాలం అంతా కూడా మనం క్రీస్తు ప్రభు యొక్క సిలువని మన కళ్ళెదురుగా ఉంచుకుంటే చాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు పాపము చేయాల్సినట్లు పరిస్థితి ఏర్పడిన ప్రతిసారి కూడా ఆ యేసయ్య యొక్క సిలువని ఒక్కసారి నీ కళ్ళల్లోకి తెచ్చుకో, పాపాన్ని ఆపివేస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల కాలం దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, మన చెడు జీవితాన్ని విడిచిపెట్టడానికి, యేసు ప్రభువును అనుసరించడానికి, ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడానికి ప్రియులరా, దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. నీవొకసారి పాపం చేశావు కాబట్టి, తప్పు చేశావు కాబట్టి ఇక నీకు ఒక సంబంధం లేదు, పో, నీ చావు నువ్వు చావు, నువ్వు సైతానుకు బానిసగా బ్రతుకో అని చెప్పే దేవుడు కాడు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడంటే, నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తుందా నా దగ్గరికి, నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడు నా దగ్గరికి అని 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి పరలోక ప్రియమైనటువంటి తండ్రి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు వాక్యములు మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మీరు పొందిన దేవుని కృపని వ్యర్థము చేయకండి బిడ్డలారా అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. జాగ్రత్తగా వినండి పిల్లరా, పౌలు గారు అంటున్నారు కొరింథీ బిడ్డలతోటి, సంఘ బిడ్డలతోటి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరు పొందినట్టు దేవుని యొక్క అవకాశాన్ని, మీరు పొందినట్టు దేవుని యొక్క ఆ కృపని మీరు వ్యర్థం చెయ్యమాకండి. మీరు వ్యర్థము చెయ్యమాకండి, వృధా చెయ్యమాకండి. జాగ్రత్తగా కాపాడుకోండి దేవుడిచ్చిన అవకాశాన్ని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది పిల్లారా, ఏమిటి అంటే ద టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఈ జీవితంలో పిల్లారా, మీరందరూ సముద్రానికి వెళ్ళారా? సముద్రానికి వెళ్ళిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ఓకే, గుడ్. నేను కూడా చేయి పైకి ఎత్తాలి. ఓకే. అలలు చూసారా?
అలా ఎంతసేపు ఉంటాయి? అమ్మా అలా నువ్వు అట్నే ఆగమ్మా నేను ఫోటో తీసుకునేదాకా అని మనోడు చెప్పేదాకా ఆగుద్దా? ఆగుద్ది. ఏం చేస్తుంది అది? వెంటనే అలా లేస్తుంది, అలా పడిపోతూనే ఉంటుంది. అవకాశం కూడా అంతే ప్రియులారా, అవకాశం కూడా అంతే. అలా పైకి లేచినప్పుడు మనం వెంటనే ఫోటో తీసుకోవాలి, మన కోసం అది ఆగదు. అవకాశం కూడా అంతే. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కూడా మనకు అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు కూడా మనకు అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మీరందరూ జాగ్రత్తగా ఇటు ఆలకించండి పిల్లారా. నీకిచ్చిన అవకాశాన్ని నాకెవడో, అర్థమవుతుందా? నాకిచ్చిన అవకాశాన్ని నీకెవడో. ఎవరికిచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. లేదు ఆయనలాగా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి, ఆయనలాగా దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తేనే మారతానంటే కుదరదు. నీకు అలాగ ఇచ్చా కదా, అది అయిపోయింది అంటాడండి. ఎందుకు ఇలా చెప్తానంటే మీకు వివరిస్తాను పిల్లారా. శిలువ మీద ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యేసు ప్రభు ప్రక్కన ఎంతమంది దొంగలు ఉన్నారండి? 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటది? మంచి దొంగవాడు, చెడ్డ దొంగవాడు మనం పేరు పెట్టేశాం. అందులో ఉన్నది మంచి దొంగవాడు, చెడ్డ దొంగవాడు అండి. కుడివైపు దొంగవాడు, ఎడమవైపున దొంగవాడు అండి. అయితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఇద్దరిలో జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభువు మంచి దొంగవాడికి ఎంత దూరంలో ఉన్నాడో చెడ్డ దొంగవాడికి కూడా అంతే దూరంలో ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒకడు యేసు ప్రభుని అంగీకరించి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది వెంటనే పరలోకములోనికి యేసయ్యతో పాటు వెళ్ళినట్టు మొట్టమొదటి పునీతుడిగా మారాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువుతో పాటు మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళినట్టు వ్యక్తి ఎవరండి? ఒక పునీతుడిగా మారిన దొంగవాడు. దొంగవాడిగా ఉంటే వాడికి అవకాశం లేదు పరలోకానికి వెళ్ళడానికి. అవకాశం ఉందా పాపిగా ఉంటే? లేదు. కానీ పునీతుడిగా మారాడు. యేసు, నీ రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకో. యేసయ్యా, నీ రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం ఉంచుకో. ప్రార్థన చేశాడు. వెంటనే యేసయ్య కరుణించాడు, కనికరించాడు. ఇదిగో అతనికి అనుగ్రహాన్ని ఇచ్చాడు. కానీ ప్రియులారా, దురదృష్టం ఏంటంటే అంతే దూరంలో ఉన్నాడు రెండవ దొంగవాడు. అంతే దూరంలో ఉన్నాడు అంత రెండవ దొంగవాడు. కానీ అతనిలో మారు మనసు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనలో మనం అనుకుంటామండి, మనందరం క్రైస్తవులమే కదా, మనందరం పోతే ఒకేసారి పరలోకానికి వెళ్తాం. లేదు, ఛాన్స్ లేదు. నీ రక్షణకి నీవే బాధ్యురాలివి. నీ రక్షణకి నీవే బాధ్యుడివే. నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమాధానం ఇచ్చుకోవాలి. ఆ రోజున ప్రియులారా, ఆ రోజున, ఏ రోజున? అదే ఆ రోజున ప్రియులారా, అదే ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనలో కొంతమంది పరలోకానికి వెళతాం, కొంతమంది యేసయ్య ఉగ్రతను చూస్తాం. ఇది సత్యం ప్రియులారా, దీన్నెవరూ కాదనలేరు, దీన్నెవరూ కాదనలేరు. మీరేమనుకోమాకండి, భయపడమాకండి, నా మీద కోపం పెంచుకోమాకండి. ఏంటంటే గుడిలోనికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా స్వర్గానికి వెళతాడు అని గ్యారంటీ లేదండి. జ్ఞానస్థానం పొందినట్టు ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళతాడని గ్యారంటీ లేదండి. ప్రక్కనే కూర్చుంటాం, అదే పాటలు పాడతాం, అదే వాక్యాన్ని వింటాం, అదే పూజలో పాల్గొంటాం. కానీ ఒకళ్ళు పరలోకానికి వెళతారు, మరొకళ్ళు ఎక్కడికి వెళతారు? కారణం ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు, చేసుకున్నటువంటి స్త్రీ. యేసయ్య సువిశేషములో ఒక మాట చెప్తాడు. ఏమిటి అంటే, ఒక వ్యక్తి గోధుమ గింజలు చల్లాడు. ఎక్కడా? పొలంలో. కానీ శత్రువు వచ్చి దాంట్లో ఏం చల్లిపోయిందండి? గడ్డి గింజలు, కలుపు గింజలు చల్లిపోయింది. ఏ గింజలు చల్లిపోయింది?
కలుపు గింజలు చల్లిపోయింది. ఏమంటాడు సేవకుడు వచ్చి, అయ్యా మనము గోధుమ గింజలు మాత్రమే చల్లాం కదా, మరి కలుపు గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది సాతానుడి పని. అదెవరి పని? సాతానుడి పని అని పలికినప్పుడు, మరి కోసేయమంటారా కలుపు గింజలు అంటే? ఏమన్నాడు దేవుడు? యేసు లేదులే, రెండు ఎదగని, పక్క పక్కనే ఎదగని. ఎక్కడ ఎదుగుతాయండి? పాపులు ఎక్కడుంటారు? ఎక్కడో ఉంటారా? పైన ఊరు బయట ఎక్కడుంటారు? మన మధ్యలోనే, మనలోనే ఉంటారు. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా ఈ పాస్కాయుత కాలానికి, తపస్సు కాలానికి, క్రీస్తు శ్రమల కాలానికి సిద్ధపడుతుండగా దేవుడు ప్రతి సంవత్సరం కూడా మనకి తపస్సు కాలాన్ని ఒక అవకాశంగా ఇస్తున్నాడు. ఆయన వద్దకు తిరిగి రావడానికి, ఆయన సన్నిధికి తిరిగి రావడానికి, ఆయన కృపను పొందుకోవడానికి. పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఏమంటున్నాడు? ప్రియమైన బిడ్డ, దేవుడు మీకు వసగినటువంటి ఆ యొక్క కృపని వ్యర్థము చేయకండి, పాడు చేసుకోమాకండి, వృధా చేసుకోమాకండి. ఆ దేవుడిచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఈ రోజున ఈ పరిశుద్ధ శిలువ సన్నిధిలో చేరిన మనందరం కూడా బిడ్డలారా, దేవుడు ఒకే మాట ఈరోజు చెప్తున్నాడు, బిడ్డ నేను నీకు మరొకసారి అవకాశం ఇవ్వబోతున్నాను. నేను నీకు మరొకసారి గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. ఆ అవకాశం ఏంటంటే తపస్సు కాలము, పాస్కాయుత కాలము, శిలువ శ్రమల కాలము. సిద్ధపడు దాని కొరకై. దేవుని యొక్క దీవెనల కాలము, దేవుని యొక్క ఆశీర్వాదాల కాలము, దేవుని యొక్క కృపల కాలం. బిడ్డ సిద్ధపడు. ఈ రోజు నుండి కూడా ఏ విధంగా గడపాలనుకుంటున్నావు? విడిచిపెట్టమాకు. దేవుని యొక్క అవకాశాన్ని విడిచిపెట్టుకోమాకు. దేవుని వేడుకుందాం, తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రతి ఆదివారము దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు, వేలాది వందనాలు ప్రభువా. నువ్వు మాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు తండ్రి. కానీ మాలో మారు మనసు లేదయ్యా, హృదయ పరివర్తన లేదు తండ్రి. మమ్మ క్షమించు నాయన. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్య పరిచయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉండడానికి, నీ శిలువ సన్నిధిలో ఉండడానికి మమ్మందరిని పిలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, నీ వాక్యము ద్వారా నీవు మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. నువ్వు ప్రేమించే తండ్రివి, నీవు కరుణించే తండ్రివి, మా పాపాలు క్షమించే తండ్రివి, మాకు అవకాశాన్ని ఇచ్చే తండ్రివి, మారు మనసు దయచేసే తండ్రి, నీకు స్తోత్రాలు. మా పాపముల కొరకే సిలువలో మరణించినటువంటి ఓ కలువరి నాథుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, ప్రార్థన చేసుకుంటుండగా నీ పరిశుద్ధ సిలువ రక్తాన్ని మా అందరి మీద కుమ్మరింపచేయండి. ప్రత్యేకంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ గాయపడిన హస్తం నుండి కారిపడే ప్రతి రక్తాన్ని ప్రభువా, ప్రతి రక్తపు బొట్టు ప్రభు మా మీద చిలకరించండి తండ్రి. వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఉన్నట్టు ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. స్వస్థపరచండి నాయన. ప్రభా, ఎంతో మంది మమ్మల్ని అడిగి ఉన్నారు నాయన, అమ్మా మా కోసం ప్రార్థన చెయ్యమ్మా, అయ్యా మా కోసం ప్రార్థన చెయ్యయ్యా, మా బిడ్డకు బాగలేదు, మా కుమారునికి బాగలేదు అని వేడుకొని ఉన్నారు ప్రభు. వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన వారిని స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం అంటుండే వారి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. పరీక్షలు రాసే సమయం తండ్రి, మా పిల్లల కొరకే ప్రార్థన చేస్తున్నాం, మా బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే పరీక్షల కొరకే సిద్ధపడుతున్నారో వారందరినీ ప్రభు నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. చక్కని జ్ఞానంతో నింపండి నాయన, తెలివితో నింపండి. వారు చదివే చదువులో, రాసే రాత్రులలో వారికి మీరు తోడు నీడగా ఉండండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా, ఇదిగో వారు చదివినట్టు ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుని మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది నాయన, దేవుని భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదలు మెట్టని పలుకుతున్నావు. అటువంటి విజ్ఞానముతో ప్రభు ప్రతి బిడ్డను దీవించండి. ఉద్యోగం కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై,
ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వివాహము కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలనాడు లాబాను పలికినట్లుగా యెహోవా వలన జరిగిన కార్యము దేవుడు ఎక్కడ సిద్ధించాడు, ఎక్కడ ఏర్పాటు చేశాడు వారికి వెరికపరచు తండ్రి. ఇదిగో మీ కొరకే రచించిన పథకం నాకు మాత్రమే తెలియనంటున్నావు ప్రభువా. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, జీవితం ఎదుగుదల విషయంలో ప్రభువా, నువ్వు మా కొరకే రచించిన పథకాలు నెరవేర్చమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయనా, ఈ సమయంలో ప్రభువా ఎంతో మంది బిడ్డలు వేదనలతో, బాధలతో, ప్రభు కష్టాలతో, కన్నీళ్లతో, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, వివిధ రకాల ఇబ్బందులతో, కరగళ్లతో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు మా కొరకే పూజ పెట్టండి, పూజలో ప్రార్థన చేయడం అడిగినటువంటి ఉద్దేశాలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ పుణ్యక్షేత్రం కొరకే మా విచారణ గురువు మరియరాజ్ ఫాదర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. ఎంతో మంది భక్తుల ఇక్కడ రాబట్టి ప్రభువా, ఇదిగో మారు మనసు కొరకై, హృదయ పరివర్తన కొరకై, నీ ప్రేమను తెలియజేయటం కొరకై ఎంతగా కృషి చేస్తుండగా ప్రభువా, వారి ప్రయత్నాలను సఫలీకృతం చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ఈ విచారణ దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. మరొకసారి ప్రభు చిన్నారి బిడ్డలను, వృద్ధులను ప్రభు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, రానున్నటువంటి శ్రమల కాలాన్ని, పాస్కాయుత కాలాన్ని, ఈ యొక్క తపస్సు కాలాన్ని ప్రభువా సద్వినియోగం చేసుకోవటానికి, నిలిచిన అవకాశాన్ని ప్రభువా సద్వినియోగపరచుకోవటానికి కావాల్సినటువంటి శక్తిని, మారు మనస్సును, హృదయ పరివర్తనను, మనో పరివర్తనను మాకందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా.